హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది చూసారా చెట్టు, రుప్పిణి చెట్టు, వైట్. ఇది చూసారా, మేము రుప్పిణి చెట్టు అంటాం ఈ చెట్లని. చూస్తున్నారుగా, పొడవుగా వచ్చేసింది, ఇది పొడవుగా ఎదిగిపోయింది. అందుకని మనం ఏం చేయాలంటే, ఇట్లా పొడవుగా ఎదిగిన చెట్లని కింద చూడండి, ఖాళీ స్థలం ఉంది, చూపిస్తాను చూడండి. పువ్వు వైట్, ఇది రుప్పిణి చెట్టు. ఎన్నో కలర్స్ ఉంటాయి కదా, అందరికీ తెలుసు ఈ చెట్లు. చూస్తున్నారా, కింద చూడండి, ఒకేగా పైకి వెళ్ళిపోయింది. కిందంతా ఖాళీ, తొట్టంతా ఖాళీగా ఉంది చూడండి. ఇలా ఖాళీగా ఉండకూడదు. అందుకని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ కొమ్మలు ఉన్నాయి కదా పొడవుగా, వాటిని కట్ చేసేసేయాలి. చూడండి, ఇలా కట్ చేసేసేయాలి. చూస్తున్నారా, ఇలా కట్ చేసేసి చూడండి, కొమ్మలన్నీ పొడవుగా పోయిన కొమ్మలన్నీ కట్ చేసేస్తే అప్పుడు మళ్ళీ అది ఎగురులు పెట్టుకొని గుబురులుగా వస్తుంది అన్నమాట. ఇట్లా కట్ చేసేసేయాలి కొమ్మలన్నీ. చూసారా, అదిగో కొమ్మలన్నీ కట్ చేసి ఆ ఆకులు దూసేసేయాలి. ఇదిగో మళ్ళీ అక్కడి నుంచి ఎగురులు వస్తాయి అన్నమాట. అప్పుడు బుట్టగా బుకే టైప్ వస్తుంది చెట్టు. ఈ కొమ్మల్ని పడేయకూడదు మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ కింద ఖాళీ ఉంది కదా. ఇలా ఖాళీ లేకుండా కానీ ఉంటే మనం పడేయచ్చు. ఖాళీ ఉంది కాబట్టి ఇదిగో ఆ కొమ్మలు కట్ చేస్తాను కదా, ఆకులు దూసేసి ఇదిగో మళ్ళీ ఆ ఖాళీ స్థలంలో అట్టగుచ్చుకుంటే అప్పుడు తొట్టి నిండా చెట్లు వస్తాయి. అప్పుడు చూడడానికి కూడా బుకే టైప్ ఉంటుంది. చూసారా, అలా పెట్టుకొని వాటర్ పోసేసుకుంటే చూడడానికి కూడా అవి ఇంకా 4 రోజులు పోయానుకో తొట్టి నిండా బుకే టైప్ చెట్లు వచ్చేస్తాయి. అలా చేసుకోవాలి, పడేసేయకుండా. చూసారా, బాగుంది కదా. అట్లాగా కింద చుట్టూ గుచ్చేసి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.